యోవాను 11వ అధ్యాయము 38. యేసు మరలా తనలో మూలుగుచ్చు సమాధి యొద్దకు వచ్చాడు. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్తా, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. సో 2 రోజుల తర్వాత బయలుదేరాడు. 2 రోజుల తర్వాత అదే పట్టణంలో ఉన్నాడు, బయలుదేరాడు. కానీ ఇక్కడ ఎన్ని రోజులు అయింది? 4 డేస్ అయింది. అంటే 4 రోజులు అయిందంట. అంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే అక్కడ ఆల్రెడీ వాసన వస్తుంది. అంటే మరణించిన తర్వాత మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాడు, అంతేనా? జీసస్ డి నాట్ గో టు సీ హిమ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ హిస్ డెత్. అంటే మరణించిన వెంటనే పెడతారు చూడండి, మన ఇంట్లో గృహాల్లో పెడతారు. ఇఫ్ ఎనీబడి ఈజ్ డెడ్, ఎవరైనా మరణించారంటే టప్పని పెడతారు, ఫస్ట్ అని వెళ్ళి చూస్తారు కదా. అలా అవలే, 4 రోజుల తర్వాత మెమోరియల్ సర్వీస్కి వచ్చాడు. అంటే అప్పుడు కూడా దుఃఖంలో ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే ఆ కాలంలో ఐస్ క్యూబ్ బాక్సులు అంతా లేవండి, వెంటనే పెట్టేస్తారు ఇన్ ద గ్రేవ్. అంటే 4 రోజుల తర్వాత వెళ్ళాడంటే మన జీవితంలో కూడా ప్రభు కొన్నిసార్లు అన్నీ అయిపోయింది, స్మెల్ వచ్చేసింది, ఇక ఏం చేస్తావు ప్రభువా అని మనం అనుకున్న స్థితుల్లో అన్నింటిలో కూడా ప్రభు కొన్నిసార్లు మన దగ్గర ఏం మాట్లాడుతూ ఉంటాడంటే, అది స్మెల్ వచ్చినా పర్వాలేదు, ఎంతమంది ఒకవేళ అని చెప్పినా పర్వాలేదు అని చెప్పేసి నెక్స్ట్ వర్స్. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఆమెతో, మార్తతో అన్నారు. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినెను. ఆయన అలాగూ చెప్పి, ఓకే, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. ఓకే. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ తండ్రి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, 4 రోజులు అయింది, స్మెల్ వచ్చేసింది, ఇక్కడ ఎవరు కూడా నిలబడలేని పరిస్థితిలో మరి ఇక్కడ పరిస్థితి ఉంది. కానీ అబ్బా, మీరు ఇప్పుడు లేపితే, నా ప్రార్థన మీరు వినేశారని నాకు తెలుసు, కానీ ఇప్పుడు మీరు లేపితే ఇక్కడ చుట్టూన్న ప్రజలందరికీ తెలుసు నా ద్వారానే ఇది అయిందని. హల్లెలూయా. అంటే సన్ ఆఫ్ అదేముంటుందంటే, అంటే దేవుని యొక్క కుమారుడు, అంతేనా? అంతే ఉందా తెలుగు బైబిల్లో? ఎస్. అంటే యేసు క్రీస్తుకి మహిమ వస్తుందని. హల్లెలూయా కదండి. అంటే 4 రోజులు కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇది అయిపోయింది, స్మెల్ వచ్చేసింది, ఇక దీంట్లో ఏమవుతుంది అని మనం ప్రభు దగ్గర క్వశ్చన్ వేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఇది నాకు మహిమ దొరకాలని ఇలా అయింది అని అంటున్నాడు కదా. అంటే మనం ఈరోజు దీంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే, నా ప్రభు ఒక్కవేళ అని చెప్పే పదాన్ని కన్నా బలవంతుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఏం చెప్పింది? మన ప్రభు ఒక్కవేళ అని మనం యూజ్ చేస్తున్న పదాల కన్నా మన ప్రభు బలవంతుడు. ఒకవేళ అని అక్కడ చెప్పిన ఆ స్త్రీల కన్నా, లేకుంటే ఆ పరిస్థితి దాటిపోయిన సందర్భంలో అది ఉన్న ప్రభు ఏమంటున్నాడంటే, నాకు సాధ్యమే. అది నీ జీవితంలో అదొక
ఒక అద్భుతమైనప్పుడు నా ద్వారానే అద్భుతమైందని నువ్వు తెలుసుకుంటావు కదండి. ఆ స్మెల్ వచ్చిన తర్వాత, అన్నీ వచ్చిన తర్వాత అది ఏమైందంటే తెలుసా, ఆ న్యూస్ అక్కడ చుట్టూ ఉన్న ప్రాంతంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా మంటలాగా పోయిందంట. మొన్ననే ఇక్కడ ఒక డోర్ క్లోజ్ చేసేసాం, అదేంటి గ్రేవ్ సమాధిని ఇక్కడనే క్లోజ్ చేసేసాం. ఈ సమాధిని తెరవటం మాత్రం కాదు, ఓపలో ఉన్న వ్యక్తి ఎక్కడో వేయాడు అంటే కనబడట్లేదని చెప్పేసి ఆ గ్రేవ్ ఏమైపోయింది తెలుసా, ఆ సమాధి ఒక మ్యూజియం అయిపోయిందండి. ఎంతమందికి అర్థమైంది? గ్రేవ్ ఏమైంది? సమాధికి దేనికి వెళ్తాం? ఏడవటానికి వెళ్తాం, కరెక్టేనా? లేకుంటే ఎవరన్నా ఒక ఫస్ట్ యానివర్సరీ, సెకండ్ యానివర్సరీ, ఆ డెత్ యానివర్సరీ ఉన్నప్పుడు వెళ్తాం, ఒక మాలన వేస్తాం, వచ్చేస్తాం. అంటే అక్కడ చాలా సమాధులు ఉన్నాయి, కానీ ఆ ఒక్క సమాధి మాత్రమే ఓపెన్ అయి మ్యూజియం అయింది. అది హల్లెలూయా. ఎందుకంటే ప్రభు చేసిన కార్యం అలా ఉంటుంది కదండి. అక్కడ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. నిజంగా లేచాడా ఒకటి వ్యక్తిని మాత్రం చూడలే, ఓపలెళ్ళి సమాధిని కూడా చూసి అదొక మ్యూజియం స్పాట్ అయిపోయిందండి. మన జీవితం కూడా ఒక మ్యూజియం స్పాట్ అవ్వాలి. అందరికీ అర్థం అవ్వాలనుకుంటే మన జీవితం కూడా ఒక మ్యూజియం స్పాట్ అవ్వాలి. అర్థమైన వాళ్ళు గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మన జీవితం కూడా ఒక మ్యూజియం స్పాట్ అవ్వాలి. ఇంత బాధలు వెళ్ళాడంట, కానీ ఆయన నమ్మిన ప్రభు ఆయనను బయటికి తీసుకొచ్చాడంట. ఇంత అప్పు బాధలో ఉన్నాడంట, కానీ ప్రభు ఆయన నడిపించాడంట. ఇంత ఘోరమైన వ్యాధితో బాధపడ్డాడంట. ఏంది ఉరుగుతుండు పరుగుతుండు అంటే అదొక మ్యూజియం అవ్వాలండి మన జీవితం. హల్లెలూయా. నాట్ ఫర్ ఓల్డ్ ఫాజల్ ఫాయిల్స్ అంటూ ఉంటాయి కదా, దానికోసం కాదు. అబ్బాయి ఈ ఫాజల్ ఫాయిల్లో కూడా ప్రాణం ఎలా వచ్చింది అని చూడడానికి. హల్లెలూయా. ఇప్పుడున్న మ్యూజియం అంతా ఎవరెవరంతా చచ్చిపోయారో, ఎవరందరూ వేసుకున్న బట్టలు అవే ఉన్నాయి అన్ని మ్యూజియంలో, కానీ మన జీవితం డిఫరెంట్గా ఉండాలి కదండి. సో ప్రభు ఈరోజు మన జీవితంలో చేయాలంటే, ప్రభు ఈరోజు మనం ఒక 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటిది? వ్యాధి. ఆ వ్యాధి ద్వారా మనము మరణించము. హల్లెలూయా. మరణించము అని ప్రభు అంటున్నాడు. దాని ద్వారా ప్రభు యొక్క మహిమ బయటికి వస్తుంది. సెకండ్ ఏమంటున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు పోరాడిన పెద్ద యుద్ధం ఏందండి? ఈ ప్రజలు నన్ను నమ్మాలి, ఈ ప్రజలు నా మీద విశ్వాసాన్ని ఉంచాలి. ఎందుకు ఇవంతా చేసాడు? నమ్మకం రావటానికి కోసం కాదు. వారి వెనుక తిరిగిన అపోస్టల్స్ అందరూ ఒకరోజు వాడబడాలంటే, ఒకరోజు వాళ్ళు కూడా మరణంలో ఉన్న వారిని లేపాలంటే, పేతురు ఆ అమ్మాయిని ఎలా మరణంలో నుంచి లేపాడో అవంతా సాధ్యమని వారికి చూపించడానికి. హల్లెలూయా. ఈరోజు మన దగ్గర కూడా ప్రభు అవే నేర్పిస్తాడండి మన జీవితంలో కొన్నిసార్లు. ఏం తెలుసా? వీళ్ళు ఈ మహిమను చూస్తే ఇంకా జీవితంలో ఏం ఎదురు వచ్చినా వీరు నిలబడతారు. హల్లెలూయా కదండి. సో సెకండ్ అది నేర్చుకున్నాం. మూడోది నేర్చుకున్నాం. ఒకవేళ మూడు వ్యక్తులు వాడారు. మార్త వాడింది, మేరీ వాడింది, అక్కడున్న యూదాలు వాడారు. ఒకవేళ ముందే వచ్చి ఉంటే బాగుండేది కదా. ముగ్గురు ప్రభుకి అడ్వైస్ ఇచ్చారని నేర్చుకున్నాం. కొన్నిసార్లు మనం కూడా అడ్వైస్ ఇస్తాం, ప్రభుకి అడ్వైస్ ఇస్తాం. ఒకవేళ నువ్వు ముందే చేసి ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదు కదా ప్రభువా, నాకు ఈ శరీరంలో ఈ వ్యాధి వస్తే ఇంత ఖర్చులు నాకు అయ్యేది కాదు కదా ప్రభువా. ప్రభుకి అడ్వైస్ ఇస్తూ ఉంటాం. సో అడ్వైస్ గురించి మనం నేర్చుకున్నాం. నాలుగోది ఏం నేర్చుకున్నామంటే, ప్రభు మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు చూసి నవ్వే ప్రభు కాదు. పళ్ళు ఇలా కొరుక్కొని సైలెంట్గా ఉంటాడు. లేకుంటే మనం బాధలు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఏడుస్తాడు. నాలుగోది మనం అది నేర్చుకున్నాం. అంటే మనం బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు అక్కడ చుట్టూన్న వాళ్ళు ఏడిచారు, వారు వెళ్ళిన బాధ అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు
కి తెలుసు కదండి. సో 4th అది మనం నేర్చుకున్నాం, 4వది అది నేర్చుకున్నాం, 5వది ఏం నేర్చుకున్నామంటే ప్రభుకి మహిమ వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభుకి మహిమను దొంగలించడం ప్రభుకి నచ్చదు. లూసిఫర్ ఎందుకు కింద పడిపోయాడు? మంచిగా ఆయన ఏదో గిటార్లు తబలాలు అన్నీ వాయిస్తాడంట, మీ రిధం కూడా వాయిస్తాడంట. ఎవరు పెద్ద సింగర్స్ ఎవరు ఉన్నారు? వాళ్ళకన్నా మంచిగా పాడే వ్యక్తి ఏం ఆశపడ్డాడు తెలుసా? అబ్బా, ఈ ప్రభుని పొగిడేటట్టు నన్ను కూడా పొగిడితే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు అపవాది కదా. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఏంజల్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ప్రభు రాజ్యంలో ఉన్నదిలో ఒక పెద్ద బలం కలిగిన ఒక దూత కింద పడిన దానికి కారణం ఏం తెలుసా? మహిమను దొంగలించాడు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభుకి వెళ్ళవలసిన మహిమను ప్రభుకి ఇవ్వండి.